కానీ ప్రభు ఏం కోరుతున్నాడంటే మనందరం ఆధ్యాత్మికంగా పుట్టాలి, తిరిగి జన్మించాలి. ఈ భూమి మీద మనం పుట్టినప్పుడు ఈ వాతావరణాన్ని ఎలాగైతే అనుసరిస్తున్నామో లేదా అనుభవిస్తున్నామో, దేవుని రాజ్యంలో మనం పుట్టినప్పుడు దైవికమైన విషయాలు మనం చూడగలుగుతాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. తల్లి గర్భంలో ఉన్నంత వరకు బహుశా బిడ్డకు ఏం కనబడకపోవచ్చు. ఆ 9 నెలలు తల్లి గర్భంలో ఉన్నప్పుడు ఆ బిడ్డకు తెలిసిందల్లా ఒక్కటే, ఆ తల్లి నుండి తనకు వచ్చే ఆహారం ఏదైతే ఉందో దాన్ని తీసుకోవడమే తప్ప ఇంకేం తెలియదు. కానీ ఎప్పుడైతే ఆ గర్భంలోంచి బయటకు వస్తాడో బిడ్డ, ఈ సువిశాల ప్రపంచాన్ని చూసినట్టుగానే తిరిగి జన్మించకపోతే దేవుని రాజ్య నియమాలు నీకు అర్థంగా, తిరిగి జన్మించకపోతే దేవుని రాజ్య విషయాలు నీకు నాకు బోధపడవు. నికోదేమనబడే గొప్ప వ్యక్తితో యేసుప్రభువు వారు మాట్లాడుతూ అన్నారు, నీవు తిరిగి జన్మించాలా. ఒకడు క్రొత్తగా జన్మిస్తేనే కానీ వాడు దేవుని రాజ్యాన్ని చూడలేడన్నాడా, చేరలేడన్నాడా? చేరలేడం అలా పెట్టండి. కనీసం నువ్వు చూడను కూడా చూడలేవు. ఎందుకోసం అంటే